వరంగల్ కలెక్టర్ ప్రావీణ్యపై ఇంతేజార్గంజ్ పోలీస్ స్టేషన్లో జన్ను నూతన్ బాబు ఫిర్యాదు చేశారు. ఎఫ్టీఎల్ పరిధిలోని భూముల్లో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవట్లేదని కలెక్టర్తో పాటుగా మరో 5 అధికారులపై ఫిర్యాదు చేస్తున్నట్లుగా నూతన్ బాబు పిటిషన్లో పేర్కొన్నారు. కొన్నేళ్లుగా చిన్నవడ్డేపల్లి చెరువు ఎఫ్టీఎల్లో ఆక్రమణ నిర్మాణాలు వెలుస్తున్నాయి. అయితే గతంలో కూడా అడ్డుకోవాలని జిల్లా కలెక్టర్తో పాటుగా ఆర్టీఓ, ఇరిగేషన్ అధికారులకు వినతి పత్రం ఇచ్చినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో కలెక్టర్ ప్రావీణ్యతో పాటుగా 5 అధికారులపై ఫిర్యాదు చేశారు నూతన్ బాబు. రెవెన్యూ పరంగా సందేహాలు, సమస్యలు ఉంటే తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని, తక్షణమే కలెక్టర్పై చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని తహసీల్దార్ ఇక్మాల్ డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్పై ఫిర్యాదు అంశం అందరిలో సంచలనంగా మారింది. నమస్కారం, నా పేరు జన్ను నూతన్ బాబు. మాకు పట్టా వారసత్వ భూమి దేశపేట గ్రామంలో ఉన్న సర్వే నెంబర్ 302 పట్టా భూమి. ఈ భూమి చిన్నవడ్డేపల్లి చెరువు కింద ఉండడం వల్ల ఎఫ్టీఎల్లోకి ప్రభుత్వం తీసుకుంది. ప్రభుత్వం తీసుకొని మాకు ఇంతవరకు నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. ఇందులోకి ఆక్రమణదారులు వచ్చి ఇళ్ల నిర్మాణం చేస్తుంటే గతంలో కూడా ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు మున్సిపల్ అధికారులు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు. కాశీబుగ్గ సర్కిల్ డిప్యూటీ కమిషనర్, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ గారిపై ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అధికారులు అందరూ నాకు న్యాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను.